ரெண்டு கோட்டு அண்ணா ஒரு ஃபுல் பாட்டில் விஸ்கி கொடுங்க. இங்க பாருடா, பொம்பளை புள்ள சரக்கு வந்திருக்கு. வந்தா உனக்கு என்ன? అన్నా ఇదో ఫిష్ ఇవ్వా? అన్నా అదొక్కటే బతకడం కష్టం అన్నా. నేను ఒక్కనే అన్నా, బతుకుతాలేను. హైదరాబాద్ లో అంత పెద్ద ఇండస్ట్రీ ఉంచుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కథలన్నీ గుండెలు పిండేసే కథలు సార్. అవి తెలుగులో తట్టుకోలు. ఏం చదువుకున్నావు బాబు? జీవితాన్ని అంటే చదువు అబ్బలేదు అని చెప్తున్నాడు ఆంటీ. ఈవిడేంటన్నా తెల్లారే మొదలు పెట్టేసింది. ఇది ఇప్పుడు ఖాళీగానే ఉంది, ఈజీగా వర్కౌట్ అవుతుందనే కదా. మీలో ఏదో కొంచెం మార్పు వస్తుందని. నువ్వెవరా నన్ను మార్చడానికి? అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? స్టీవెన్ గారి దృష్టిలో మీరు ఎప్పుడు ఇది జీవితంలో ఎలాంటి అవసరం వచ్చినా దీన్ని ఎప్పుడు వదులుకోలేదు. ఇది మీకు ఇస్తున్నానంటే ఆలోచించండి, మీరు నాకు ఎంత ఇంపార్టెంట్. ఆ క్షణం అనిపించిందండి, మనమే చిరంజీవి కదా అని. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను మీ బానిస. నా మనసులో స్టీవెన్ తప్ప ఇంకెవరూ లేరు. నాకెందుకు అబద్ధం చెప్పారు? మీ బ్రాడ్ మైండ్ సెట్ ముద్దు దగ్గర ఆగిందా, లేక ఇంకేమైనా చేశారా? నా కళ్ళలోకి చూసి చెప్పండి. నేను వాడితో పెళ్లి మాత్రమే కాదు, నా లైఫ్ మొత్తాన్ని ఊహించేసుకున్నాను. ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదండి. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం. స్టీవెన్ అది ఊహించుకుంటుంటది, తల పట్టేసినట్టుంది. స్టీవెన్ కనపడకుండా నా గొంతునెవరో బలంగా నొక్కుతున్నట్టుంది. అదెవరో కాదండి, నేనే.